హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ మాడ్ z ప్లస్ మాడ్ z మైనస్ 1 ప్లస్ మాడ్ 2z మైనస్ 3 ఇచ్చి మినిమం వాల్యూ అడుగుతున్నాయండి. సో దీని యొక్క మినిమం వాల్యూ అడుగుతున్నాయి. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని f ఆఫ్ z గా తీసుకోవాలి. f ఆఫ్ z గా తీసుకున్న తర్వాత ఇక్కడ క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రిటికల్ పాయింట్స్ అంటే z వాల్యూస్. సో z ఈక్వల్స్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 0. ఇక్కడ చూడండి -1 అంటే 1, ఇక్కడ z వాల్యూ 3/2. వీటిని మనం క్రిటికల్ పాయింట్స్ అంటారు. వీటిని సబ్స్టిట్యూట్ చేయండి. z ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 -1 అంటే 1, ఇక్కడ 0 -3, సో మాడ్యులస్ కాబట్టి +3, 1 + 3 ఏమవుతుందండి 4. అలాగే నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 -1 0, 2 -3 మైనస్ అంటే +1, 1 + 1 ఏమవుతుందండి 2. నెక్స్ట్ అలాగే 3/2 సబ్స్టిట్యూట్ చేయండి. 3/2, ఇక్కడ 3/2 -1 1/2, ఇక్కడ 0, సో ఇక్కడ ఫైనల్గా ఏం మిగులుతుంది 2. ఇప్పుడు ఈ 4లో ఉన్న మినిమం వాల్యూ ఏదైతే ఉందో అది మనకు కావాల్సిన ఆన్సర్. మినిమం వాల్యూ చూడండి, కంపేర్ చేస్తే 2, సో మినిమం వాల్యూ ఈజ్ 2. ఇది ఫైనల్ ఆన్సర్.